బుర్రిపాలెం గ్రామంలో డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 200 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులను తీసుకున్నారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో D3 శారదా సొసైటీ సర్వీస్ నేతృత్వంలో ఆదివారం ఉదయం ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం జరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే NCDS స్క్రీనింగ్ వ్యాధుల వైద్య శిబిరంలో షుగర్ వ్యాధితో పాటు బీపీ, గుండెకు సంబంధించి ECG పరీక్షలు, అలాగే ఫిజియోథెరపీ వంటివి వైద్య శిబిరంలో ఉచిత సేవలు కల్పించారు. ఉదయం 6 గంటల నుండే వైద్య శిబిరానికి రోగులు తరలివచ్చారు. అల్పాహారానికి ముందు పరీక్షలు నిర్వహించి అనంతరం వారందరికీ అల్పాహారం అందజేసి మరలా పరీక్షలు చేశారు. ప్రముఖ వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ డాక్టర్ డి శారద వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 200 మందికి పైగా రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం షుగరు, బీపీ, కాల్షియం, విటమిన్ టాబ్లెట్లు ఉచితంగా అందజేశారు. వి శ్రీనివాసరావు వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారం రెగ్యులర్గా జరిపే షుగర్ క్యాంపు ఈరోజు కూడా బురిపాలెం గ్రామం నందు మనం చేసుకోవటం జరిగింది. మరీ ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, షుగర్ వచ్చిన వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటే వారికి కన్ను నరం దెబ్బతింటం కానీ, లేకపోతే కాళ్ళ నొప్పులు అధికంగా ఉండి న్యూరైటిస్ ప్రాబ్లంతో కానీ, అలాగే గుండెకి సంబంధించినవి హార్ట్ అటాక్స్ అంటారు. అవి అందరికీ అయితే నొప్పి తెలిసి వాళ్ళకి హార్ట్ అటాక్ అని అర్థం చేసుకునే దానికి టైం ఉంటుంది. కానీ షుగర్ వ్యాధి వాళ్ళకి నొప్పి అనేది తెలియకుండా సైలెంట్గా, అంటే మన కాఫీ తాగుతూనే తల వాల్చేస్తారంటారు చూడండి, అలాగా సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చేదానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము కార్డియాక్ స్క్రీనింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా అందరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా NCD వ్యాధులు అని అంటామండి. మన లైఫ్ స్టైల్ తేడాలు రావటం మూలం జరుగుతుంది. దీనికి నివారణ అంతా కూడా మీరు తినే ఫుడ్ ప్లేట్లోనే ఉందండి. మేము డాక్టర్స్ అసలు గొప్పగా చేసేదేమీ లేదు. నాకైతే అనిపిస్తుంది మా పాత్ర అయితే ఒక 10 పైసలు అంతే. మీరు మాత్రం 90% మీరు పాటించాల్సిందే. ఇది ఎవరెవరికి అప్లికబుల్ ఈ రూల్ అని అంటే, థైరాయిడ్ వచ్చిన వారికి కానీ, బీపీ వచ్చిన వారికి కానీ, షుగర్ వచ్చిన వారికి కానీ మీరు మాత్రమే మీకు మీరే డాక్టర్సు. మీరు తినేది కానీ, మార్నింగ్ నుంచి నైట్ దాకా తినే ఆహారం కానీ అన్నీ చూసుకోవాలమ్మా. అలాగే రాత్రి ఖచ్చితంగా మనం నిద్ర 8 గంటలు పడుకోవాల్సిందే. పెందలాడి పడుకుని పెందలాడి లేచే అలవాటుతోటి సగం వ్యాధులు తగ్గిపోతాయి. లోపల లైట్ వేసి పరీక్ష చేసి ప్యాప్స్మీర్ అనేది ఒక 500 పరీక్షతోటి మీకు తెలిసిపోతుంది. ఇంత సింపుల్గా తెలుసుకునే దాన్ని పెద్దదిగా మీరు చేసుకుని అలానే మరి డాక్టర్స్ని కూడా మనం ఇబ్బంది పెట్టడము, హడావుడి పడి పెద్ద టెస్టులు చేయించుకోవటం అనేది వద్దు. అది ఏ సలహా కావాలన్నా మీరు మరి శారదా హాస్పిటల్ని సంప్రదించండి. దానికి ఉచితంగానే మేము ఆ పరీక్షలన్నీ కూడా చేస్తున్నాము. అందుకని మా కోరిక ఏంటంటే వ్యాధుల్ని అరికట్టాలి. నేను ఉన్న తెనాల్లో, ఒక డాక్టర్గా నేను ప్రాక్టీస్ చేసే తెనాల్లో ఇన్ని రోగాలు పెరుగుతున్నాయి అని అంటే నేనేమీ జనానికి చేయలేకపోతున్నాననే బాధతోటి మాత్రమే ఈ క్యాంపులు మేము చేయటం జరుగుతుంది. ఇది మాకు శక్తి ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తాము. దీన్ని జనం అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.